స్పీడ్ బ్రేకర్ సార్. కాదు, సీమ బ్రేకర్స్. సీమలోకి ఎంటర్ అయ్యాం కదా, సుమోలు కూడా ఎమోషనల్ అయ్యి దడేలు మన కాల్లోకి ఎక్కడ ట్రై చేస్తున్నాయి. ఊరొచ్చేసిందా? కాదు, పొలిమేర వచ్చింది. ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందు ముద్దు సీన్లు ఏమైనా ఉంటే కానివ్వండి. ముద్దు సీనా? క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ కి కూడా నేను రెడీ యార్. నీది ముంబయా? నేనన్నది లిప్ కిస్ కాదు, ల్యాండ్ కిస్. సేవాపురం. ఏం చేస్తున్నావు? నా అనుమానం కరెక్టే, ఇది ప్యాడే. బాబు బాబు ఏమైందమ్మా? బాబు 5 నిమిషాలు, 5 నిమిషాలు మీ కాలు కలపకుండా ఇక్కడే ఉండండి బాబు. ఏ మీడియా వాళ్ళని తీసుకొస్తావా? అయినా నేను లెగ్ పెట్టింది నా ల్యాండ్ మీదే కదా. చెవుడు పాము. రేయ్, నువ్వు లెగ్ పెట్టింది ల్యాండ్ మీద కాదు, ల్యాండ్ మైండ్ మీద. ల్యాండ్ పైన? ఎక్కడికి? ఆగు. హలో 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 ఆ, హలో వెంకట్, మొన్న నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, అప్పుడు నో చెప్పాను. ఇప్పుడు ఆలోచించి చెప్తా. వాసిని, ఇంకా బాంబే పేర్లేదు, అప్పుడే సెకండ్ హ్యాండ్ అయిపోయినా. ఇక్కడ ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? కాపాడే వాళ్ళు ఉన్నారా? కాపాడే వాళ్ళు ఉన్నారా? ఇదేంటి ఎకోలో నా వాయిస్ ఇంకోలా వినిపిస్తుంది? అది నీ వాయిస్ కాదు, నీలాగే ఇంకొకటి అరిచాడు. సార్, నేను ఇక్కడ ల్యాండ్ మీద కాలు పెట్టాను, వచ్చి హెల్ప్ చేయరా? 2 రోజులు ఓపి పట్టండి, అదే అలవాటు అవుద్ది. అదేంటి సార్? అదంతే స్వామి, నేను పెట్టి 4 రోజులు అయింది. ఇక్కడే శివ! ఎవరి చేతుల్లో బాంబు కూడా భయపడుతుందో, ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, అతడే నిన్ను కాపాడడానికి వచ్చిన దేవుడు సిద్ధ. ఒక ఐడియా బాంబ్ టైం నే మార్చేస్తుంది. వాట్ ఎన్ ఐడియా స్వామీజీ. ఏందబ్బా బీపీ మిషన్ పేరిపోయా? 200 ఉండాల్సింది 600 ఉంది. పేల్దాం మరి. తోకెత్తు, ఇంజక్షన్ చేయాలి. ఇంజక్షన్ చేసిన తర్వాత అరగంటకి కుడి తాగాలి. కుడితే నువ్వెవరో పశువుల డాక్టర్వా? మరి నువ్వు అనుకున్న మనుషులు డాక్టర్ అనుకున్నావా? అది నేను కదా, మా అన్న. ఆడు నేను హలో బెదర్స్. ఆడు మనుషులు డాక్టర్, నేను పశువుల డాక్టర్. ఆడిని నేను కాదురా ముర్రో అంటే ఎత్తుకొచ్చాను మీ దొల్లపోతాను. అరే ఎలా వచ్చాం కదా, తోకెత్తు, ఇంజక్షన్ చేస్తాను. అవతల చాలా గేదెలు నా కోసం వెయిటింగ్. చెడి చెడి చెడి. ఏమిరా చెడిక్కా? ఇట్రా. ఒరే దున్నా అన్నా, వచ్చి నీ పట్టుకొని తోకెత్తు. దీనికి ఇంజక్షన్ నేను చేస్తా. రారా. మనుషుల డాక్టర్ దొరకరమంటే ఈయన దొరకొచ్చావా? నేనేమన్నా ఎరువు లెక్క కానొచ్చానా? ఇప్పుడు 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 సమ్మగుంటది కదా. ఇంకా పోయి అఘోరాన్ని పిలుచుకురా పో. ఏంటిది? మీరు నా ప్రాణాలు కాపాడారు స్వామి. ఇక నుంచి మీరే నా గాడు, నేనే మీ డాగు. ఓన్లీ శివ డబ్బులు తీసుకోకుండా గొడుగు పడుతున్నాడు కదా, ఎంజాయ్ చేద్దాం. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి స్వామి? అది సంగతి. ఏం చెప్పకుండా అది సంగతి అంటారండి స్వామి? ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దది, అందుకే ఫ్లాష్ లా చెప్పాను. అర్థమైంది స్వామి. అంటే మీరు మీ అమ్మ నాన్నల కోసం వచ్చారు అంతే కదా? తొడగొట్టడం నేర్చుకోకుండా సేవలు ఎలా బతుకుతావురా? తొడ కొట్టి కొట్టి తొడ పుండైపోయింది. నోరు మూసుకొని పదరా. మర్యాదకి వెళ్తావు లేదా? నడవరా. తొడగొట్టుడు పబ్లిక్ స్కూల్. పదండి స్వామి. 2 3 4 రా 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 పిలు పిలు కమ్ ఆన్. రండి సార్ రండి. నా పేరు కిషోర్ దాస్. అరే విగ్రహం భలే మాట్లాడుతుంది. మాట్లాడుతుంది ఈ విగ్రహం కాదు, ఆ విగ్రహం. నేను ఈ స్కూల్ కి హెడ్ మాస్టర్ని. హలో, ఈయనెవరు? ఓనరా? కాదు, డోనర్. అప్పట్లో ఈ ఊర్లో రైల్వే స్టేషన్ లేదు. ఊరంతా ఈయన్నే రైల్వే స్టేషన్ గా వాడుకునేవారు. ఈయనే తొడగొట్టి రైళ్లను ఆపేవాడు, పంపేవాడు. ఒక రోజు ట్రైన్ ఆపడానికి ట్రాక్ మధ్య నిలబడ్డాడు.
కాలెత్తాడు. చెయ్యి పైకెత్తి తొడగొడుతుండగా నడుము పట్టేసింది. హా, తర్వాత ట్రైన్ ఏను కొట్టేసింది. అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం ఈ స్కూల్ పెట్టి ఆయన కథనే సిలబస్ లో చేర్చాం. తొడగొట్టడంలో డిగ్రీలు ఇస్తున్నాం. వీళ్ళందరూ రేపటి నుంచి రైల్వే స్టేషన్ లో తొడగొట్టడం ప్రాక్టీస్ చేస్తారు స్వామి. మేడం, మీకు తొడగొట్టడం వచ్చా? రాదు. ఏ ఏం లేదు, తొడలు బాగున్నాయి. గంట క్రాష్ కోర్స్ ఉంది, నేర్చుకుంటారేమో అని. అదేమైనా పెద్ద ఎంసెట్ కోచింగ్ ఆయన ఇక్కడికి వచ్చింది ఫ్యాక్షన్ కోసం కాదు, మా పేరెంట్స్ వెతుక్కుంటానికి. పద. ఎన్నిసార్లు చెప్పాను అది సేవలో కాదు. పొట్టి డ్రెస్ సార్, వేసుకోకూడదని. సార్, సార్. తెరుచుకో గూగుల్ తల్లి. వేరే స్టిక్కల్ రెడ్డి ఎనిమి. నీ శత్రువు ఈ ఊళ్ళోకే ఎంటర్ అయ్యాడురా. రేయ్ రండ్రా. ఆగండిరా. మీరెక్కడికి? అన్ని పట్టుకురావడానికి స్వామి. వాడు ఎలా ఉంటాడో మీకు తెలుసునా? వాందేం బాయా యా పశువుల డాక్టర్నో పనికి మానో తీసుకొచ్చాడు గబ్బు నాయాలు. వాడికి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నాయా? లేకేమి వాడు తల్లి కడుపులో ఉండగా తీసిన స్కానింగ్ రిపోర్ట్ ఉన్నది నా కాడ. చాలు, అది చాలు. జై గూగుల్ తల్లి. అచ్చు నా పోలికే. అమ్మయ్యా, నా కొడుకే. అంటే ఇన్ని రోజులు మీరు నన్ను అనుమానించారా? చిచ్చి. సరే సరే, ఈ దరిద్రులు నన్ను పట్టుకునే లోపు మన వెళ్ళి మన కొడుకుని కలుసుకుందాం. పద పద. వీడేమిరా తెల్ల సున్నం కొట్టిన గోడ లెక్కున్నాడు. చూడాల్సింది వెనక్ కాదు, ముందు చూడు. స్వామి, పాతికేళ్ల నుండి మా ఎవరని అడుగుతుంటే మా అమ్మ చెప్పట్లేదు స్వామి. ఇదిగో నా ఫోటో పెట్టి మా ఫోటో తీవా స్వామి. జై గూగుల్ తల్లి. అమ్మా గూగుల్ తల్లి, మా అయ్య బిల్ గేట్స్ బిల్ క్లింటన్ అయ్యేటట్టు చూడు తల్లి. అయ్యా గబ్బు నాయాలా, ఈ వయసులో నీ అబ్బాయిడు కనుక్కొని ఏం బిగుతావురా? ఆస్తిలో వాట అడుగుతావా? ముందు పోయి వీ నెతికి తోలుకరాబో. అలాగే. ఏయ్, రండ్రా. అమ్మ గూగుల్ తల్లు. అగోరా వారం దినాలు ఇచ్చి బుడ్రా అది అడ్రస్ లేడు. వాడు ఆడుంటాడు గూగుల్ తల్లి అడుగు. జై గూగుల్ తల్లి. వేర్ ఇస్ బుడ్రాజు? బ్యాంకాక్ లో ఉన్నాడని చెప్తుందిరా గూగుల్ తల్లి. బ్యాంకాకా? ఎదవ ఫోన్లు. అన్న ఫోన్ రా. హలో హలో అన్న. యాడుండారా? ఎర్రటి ఎండలో రాజస్థాన్ ఎడారిలో ఆడి కోసం ఎదుగుతున్నాం అన్నా. మరి గూగుల్ తల్లి ఏమిరా? మీరు బ్యాంకాక్ లో ఉండాలని చెప్తాంది. అట్ట చెబుతుందా అన్న? అన్నా నోర్మయ్, ఆడు ఈడికే వచ్చినాడు. నేను ఈ ఫోన్ పెట్టేదలికి మీరే ఉండల్లా, లేకుంటే మీ పెళ్ళాలందరినీ దొరకొచ్చి నేను ఈడ చేపించుకుంటా శాండ్విచ్ మసాదు. వచ్చేస్తాం అన్న. నా పెళ్ళంతో మసాజ్ చేయించుకుంటాడంట. ఓసారి చేయించుకొని చూడమను. దోలు తీరుద్దు ముసలుడికి. అమ్మో, ఆ తిక్కల రెడ్డి మనుషులు. పద. వీళ్ళని బండెక్కించండి రా. ఆగరా, ఎక్కమంటే ఎక్కేస్తావేంటి? శివ, కోపడకు. వాళ్ళు నాకు కత్తి పెట్టి నిన్ను బెదిరిస్తే నువ్వు సూపర్ అమ్మా, నా బంగారు తల్లి. ఎక్కండ్రా. పద. నువ్వు కూడా ఎక్కువైన బంగారం. అన్నా ఇక్కడ చేసేద్దామా? ఏంద్రా వేసేది? కోడి కూర రాగి ముద్ద. అయ్యగారి ఆచారం తెలీదా? మర్యాదగా ఇంటికి తీసుకెళ్లి గడప లోపల కాలు పెట్టాకే నరకాల. ఏంద్రా బండి ముందుకు పోవట్లేదు? ఎవడ్రా నువ్వా? జఫా 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 రెడ్డి. ప్రాబ్లం ఎక్కడుంటే ఈ జఫా రెడ్డి ఎక్కడ ఉంటాడు? రేయ్, ఈయన కూడా ఏడ్స్కరండి రా. కొత్త రౌడీలు నరకడం ప్రాక్టీస్ చేసుకుంటారు. ఏయ్, చావు కూడా నన్ను చూస్తే భయంతో చచ్చిపోతుందిరా. ఆఫ్టర్ ఆల్ మీరెంత? ఏం చూపించుంటాడు స్వామి? ఏమో తెలీదు. ఒరేయ్, కత్తుల కింద పడేయండి రా. పదండి. ఏం వేసుకోలేదేమో. చిన్నపిల్లల యూనిఫామ్ చూసి ఎందుకు పారిపోయారు? సీమ రూల్స్ ప్రకారం సీమలో చిన్న పిల్లల మీద గాని ఆడవాళ్ల మీద గాని కత్తెత్తడానికి వీల్లేదు. అండర్స్టాండ్? చూడటానికి మరుగుజ్జోళ్ళ ఉన్నా ఈడు బుర్రలో గుజ్జు మాత్రం చాలా ఉంది స్వామి. వదలొద్దండి. సార్, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని కాపాడండి సార్. కావాలంటే నా ఆస్తి మొత్తం తీసుకోండి సార్. అవసరమైతే నన్ను వాడుకోండి. కావాలంటే నన్ను వాడుకోండి స్వామి.
ఏదో ఫ్లోలో అనేశాను కొంప తీసి వాడేసుకుంటాడా ఏంటి వస్తున్నాడు గెటా మగవాళ్ళయ్యుండి మమ్మల్ని వాడుకోండి అనే స్టేజ్కి దిగజారంటే మీ ప్రాబ్లం డెప్త్ ఏంటో నాకు అర్థమైంది. ఓకే, ఇకపై మీరు నన్ను వాడుకోండి. అలాగే స్వామి. ఫుల్గా వాడేసుకుంటాను సార్. ఏంద్రా నువ్వు చెప్పేది? అవునన్నా, ఆడు కొత్తోడు స్కూల్ పిల్లోని యూనిఫారం లో వచ్చి వాళ్ళని కాపాడినాడు. సీమ సీక్రెట్లు బాగానే తెలుసుకున్నాడు రా వాడు. అన్నా మన ఇంట్లో పనులు మిస్సింగ్ అన్నా. ఈ సీడీ మాస్క్ వాళ్ళ రూమ్ లోనే దొరికాయి. ఏయ్, వాళ్ళ అమ్మా నాయన 25 సంవత్సరాల నుంచి మన ఇంట్లోనే ఉంటూ మన ఉప్పు కారం తింటూ మన కంట్లోనే కారం కొట్టి పోయినారా? అవునన్నా. ఇది వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ సీడీ అంట. ఇదొక్కటి సాలురా వాళ్ళను రప్పించనీకి.